అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. మరిన్ని వివరాలు ఈ కార్యక్రమం తర్వాత చెప్పుకుందాం. నమస్కారం. నగారట్రా కార్యక్రమానికి స్వాగతం. ఆడవాళ్ళకి బంగారు నగలంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిన విషయమే కదండి. అది అందం కోసమే కాదు, చక్కటి పెట్టుబడి మార్గం కూడా. అందుకే రోజు రోజుకి బంగారం ధర పెరిగిపోతున్నా కానీ వాటిపైన ఉండే ఇంట్రెస్ట్ మాత్రం అలాగే ఉంటుంది కదా. అందులో కూడా ఇప్పుడు బోల్డ్ డిజైన్స్ వస్తున్నాయి. మరి అలాంటి కొన్ని డిజైన్స్ ని ఈ రోజు మన నగారట్రా కార్యక్రమంలో చూద్దామా? అనిత గారు, గోల్డ్ రేట్ చూస్తే రోజు రోజుకి పెరిగిపోతుంది, బట్ గోల్డ్ పైన ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం మనకి తగ్గట్లేదు. తగ్గదు కూడా రైట్. మరి ఈ టైంలో మనం గోల్డ్ చేయించుకోవాలి అంటే తక్కువ గోల్డ్ లో ఎలాంటివి మనం ప్లాన్ చేసుకోవచ్చండి? రకరకాలు చేసుకోవచ్చండి. అంటే డిపెండింగ్ ఆన్ ద లైక్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఎన్ని గ్రామ్స్ గోల్డ్ కొనాలనుకుంటున్నాను దానిపైన. ఇది ఒక కొత్త కాంబినేషన్ చూసారా? ఏంటండి కలర్? లైట్ వైన్ షేడ్ అండి. ఈ స్ట్రింగ్ ఆఫ్ బీడ్స్. ఇది స్ట్రింగ్ లో ఎక్కడ గోల్డ్ లేదు, జస్ట్ పెండెంట్ ఉంది. ఈ పెండెంట్ ని తీసి చైన్ లో కూడా వేసుకోవచ్చు. ఇందులో కింద డ్రాప్స్ చూసారా? అవును, అది కూడా ఆల్మోస్ట్ క్లోజ్ టు గోల్డ్ కలర్. పైన వచ్చేసి గోల్డ్ అండ్ వైట్ స్టోన్స్ ఉన్నాయి. అండ్ ఈ మధ్యలో కూడా స్టోన్ కలర్ చూడండి. ఇది డార్క్ కాంప్లెక్షన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి. అనిత గారు, మీరు ఇప్పుడు కాంబినేషన్ డార్క్ అండ్ లైట్ ఉంది, సో బ్లాక్ తీసుకున్నారు మధ్యలో మీరు కదా, ఎందుకు బ్లాక్ చూస్ చేసుకున్నారు? జస్ట్ చాయిసింగ్ అండి. ఇది ఆప్షన్ ఉంది, ఇది వెనకాల నుంచి తీసేయవచ్చు కూడా, గోల్డ్ చైన్ లో కూడా వేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఈ బీడ్స్ కనిపించాలి అని జస్ట్ చిన్నగా అలా బ్లాక్ ఒకటి యాడ్ చేస్తామండి. దగ్గర ఈ సెట్ ఎన్ని గ్రామ్స్ అండి? అరౌండ్ 12 grams. ఇది కూడా ఇండో వెస్టర్న్ డిజైన్ కాంబినేషన్ కూడా ఇట్స్ వెస్టర్న్ కాంబినేషన్. సో అది అందరూ వేసుకోవచ్చు. అప్పుడప్పుడు జ్యువెలరీ అనేది మనకి ఏదైనా బీడ్స్ అన్నా ఏదైనా నచ్చి దాంతో ఏదో చేయించుకోవాలి అని ఉంటది. అలా అంటే నాకు ఈ పర్ల్స్ చూసినప్పుడు అనేది జస్ట్ ఇవి సౌత్ సీ పర్ల్స్ అండి. ఇవి ఈ పర్ల్స్ చూసాక ఈ పెండెంట్ డిజైన్ చేయాలనిపించిందండి. ఓకే, అప్పుడప్పుడు ఏంటంటే మనకి ఈ ఆర్నమెంట్ అనే ఆలోచన కాకుండా, ఒక డిజైన్ అనే ఆలోచన కాకుండా జస్ట్ ఈ పర్ల్సే నాకు కావాల్సింది. నాకు ఆ పర్ల్స్ వేసుకోవాలని ఉంది పెండెంట్ లో, కానీ దాని హోల్స్ లేవు కాబట్టి ఫ్రేమ్ చేశాను. 3 అలా సెట్ చేసేసి ఒక లూప్ పెట్టాను. ఆ లూప్ పైన కొంచెం డైమండ్స్ అవి. సో ఇట్స్ లైక్ సమ్ టైమ్స్ అట్లా కూడా ఉంటుందండి థాట్. సో 3 సౌత్ సీ పర్ల్స్ అని చెప్పారు కదా మీరు. సౌత్ సీ పర్ల్స్ గురించి మీరు ఇదివరకు చెప్పారు, కొంచెం కాస్ట్లీ ఉంటాయని. ఉంటుంటాయి ఈ 3 పర్ల్స్ బయట బరువు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అరౌండ్ 5,000 ఉండొచ్చు. 3 పర్ల్స్ అనేది చాలా చిన్నగా ఉండవు. అండ్ మోరోవర్ ఇవేంటంటే సెట్టింగ్ పర్ల్స్ అండి, దీనికి హోల్ ఉండదు, ఒక సైడ్ ఫ్లాట్ ఉంటుంది. ఓకే, మనం ఫ్రేమ్ చేసుకోవాలంటే కావాలంటే దాన్ని సెట్టింగ్ పర్ల్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ ఏం డిజైన్ చూపిస్తున్నారు? వెల్ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. అది ఇట్స్ లైక్ రియల్ రూబీ బీడ్స్, చాలా మంచి క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా కొందరికి ఏంటంటే బీడ్స్ అందరికి సూట్ అవ్వవని చెప్పాను కదా. సో అలా డార్క్ రూబీ బీడ్స్ ఒక సింగిల్ లైన్ వేసుకుంటే ఏంటంటే అందరికి సూట్ అవ్వవు. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఆ రూబీడ్స్ లో గోల్డ్ యూజ్ చేయకూడదు అని ఒక ఆలోచన ఉంటే మటుకు దాన్ని ఎలా డిజైన్ చేస్తామని చూపిస్తాను. గమనించారా మీరు రూబీ బీడ్స్? అవును, టంబుల్ షేప్ అంటారు. టంబుల్ షేప్ అండ్ సూపర్ ఫైన్ క్వాలిటీ. ఓకే, రూబీ బీడ్స్. అండ్ ఎల్లో ఏంటండి? ఇది ఎల్లో సిట్రిన్. యా, సో ఈ షేప్ ఎల్లో సిట్రిన్ మీరు చూపించారు ఇది వరకు రౌండ్ షేప్ అలా. ఇది ఓవల్ షేప్. ఇక్కడ ఈ టంబుల్ షేప్ ని డిఫరెన్షియేట్ చేయడానికి నేను ఓవల్ వాడాను, అప్పుడు ఇది బాగా కనిపిస్తుంది. అవును. సో ఇంకొకటి ఏంటంటే ఒక బీడ్ ఈ 2 రూబీస్ మధ్యలో ఎల్లో వచ్చేసరికి ఒకలాంటి అనేది బ్యూటీ. ఇక్కడ ఏంటంటే జస్ట్ కలర్ కాంబినేషన్ నాకు కావాల్సింది ఈ ఎఫెక్ట్ అనమాట. ఈ రూబీస్ ఏదైతే ఉన్నాయో అది అలా కనిపించాలి, ఆ షేప్ కనిపించాలి. ఇంకోటి ఏంటంటే ఆ కలర్ బ్రేక్ చేయాలి, అందుకని ఎల్లో వాడాలి. ఇది ఎవరైనా వేసుకోవచ్చు.
ఇప్పుడు ఇది చాలా పెద్దగా ఉన్నాయి బీడ్స్ చూడడానికి. పర్సనాలిటీ ఎలాంటి వాళ్ళకి బాగుంటుంది? అందరికి బాగుంటుందండి. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. సన్నగా ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇదేంటంటే లెంత్ లాంగ్ ఉంది కదా. ఇంకోటి ఏంటంటే ఇది గోల్డ్ yellowish ఎఫెక్ట్ వస్తుంది కదా. సో ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ, ఆ షైన్ ఉంది, న్యాచురల్ గా ఉన్నాయన్నమాట అవి. ఇప్పుడు మనం అది పొమగ్రనేట్ అంటే అనార్ దానిమ్మ గింజలు ఉంటాయి కదా, అవి చూస్తుంటే మనకి ఎంత అంటే మంచిగా అనిపిస్తుందో అలా ఆ ఎఫెక్ట్ అన్నమాట. చూస్తుంటే వీటిని మంచిగా అనిపిస్తుంది, మన ఐస్ కి సూదింగ్ గా ఉంటుంది. బ్యూటీ. దీనికి ఇక్కడ హ్యాంగింగ్స్ ఇచ్చారు కదా, ఏంటి ఈ కాంబినేషన్? ఇది వచ్చేసి సపరేట్ గా చేసామండి ఇయర్ రింగ్స్. దీని మ్యాచింగ్ అని కాకుండా ఒక యంగ్ టీనేజ్ అమ్మాయికి అనేది ఇయర్ రింగ్స్ కావాలన్నమాట. సో ప్రత్యేకంగా సపరేట్ గా అమ్మాయి కోసం డిజైన్ చేస్తాను. పర్సనల్ గా చేయించుకోవాలి అంటే ఈ కాంబినేషన్ స్ట్రింగ్ ఎంత పడుతుంది మనకి? ఒక స్ట్రింగ్ అండి మేబీ అరౌండ్ నాట్ లెస్ దాన్ 35,000 వరకు. దీంట్లో కూడా మీరు ఈ హ్యాంగింగ్స్ లో గోల్డ్ వాడారండి? పైన జస్ట్ ఒక తీగ అండి అంతే. సో నెక్స్ట్ ఏం చెప్పేసి? నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు వెడ్డింగ్స్ అనేది డిజైనర్ వెడ్డింగ్స్ అవుతున్నాయి. సో అలా సూత్రాలు కూడా డిజైనర్ సూత్రాలు చేశారు. ఇది అదే ఆవిడ 40 years అరౌండ్ ఉంటారు. సో ఫ్యాన్సీ సూత్రం చైన్ కావాలి. మంగళసూత్రం గోల్డ్స్ లో ఇలా హార్ట్స్ అనేది పెట్టి ఇలా డిజైన్ చేశాము. అట్ ద సేమ్ టైం ఈ మధ్యలో ఎనామిల్ వచ్చింది. అప్పుడు ఏంటంటే ఫుల్ గోల్డ్ ఉన్న, ఇంత పెద్ద హార్ట్స్ గోల్డ్ ఉన్నా కానీ ఆడ్ గా అనిపించదు. అంటే ఈ బ్లాక్ ఎనామిల్ మళ్ళీ మధ్యలో చైన్ 3 డిజైన్స్ ఉన్నాయండి ఇందులో. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2 అండ్ దిస్ ఇస్ 3. రైట్. ఓకే. సో 3 డిజైన్స్ ని ఇన్కల్కేట్ చేసి దాంట్లో అనేది ఈ సూత్రాలు ఇక్కడ పెట్టుకుంటారనమాట ఆవిడ. ఓకే. దిస్ ఇస్ గోయింగ్ టు ఇక్కడ కింద ఇంకా ఫిక్స్ చేసుకోలేదు తన, ఇలా వస్తాయి పెద్దది ఫిక్స్ చేస్తే. సో మొత్తం హ్యాండ్ వర్క్ అండి మంగళసూత్రం పైన. చూసారా వర్క్ అంతా చాలా డెలికేట్ గా డిజైన్ అంతా. ఈ చైన్ ఇస్ అరౌండ్ 40 grams అండి, 40 to 42 grams. సూత్రాలు అరౌండ్ 10 grams. మొత్తం 50 grams. యా. ఓకే. Thank you so much, Anita garu. It was my interesting designs to be. Thanks a lot. Yeah, welcome.